హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాక యూనియన్ టెరిటరీ అయిన దయూకి వెళ్ళాం. సోమనాథ్ నుంచి దయూ 83.7 కిలోమీటర్స్, అది సుమారు 2 గంటలు పట్టింది. ఇప్పుడు మనం గుజరాత్ బార్డర్ని క్రాస్ అవుతున్నాం అన్నమాట. అది చాలా ఓల్డ్ స్ట్రక్చర్ ఉన్నట్టుంది. అక్కడ ఏదో రిపేర్ వర్క్స్ జరుగుతుంటే మాకు కొంచెం డైవర్షన్ ఇచ్చి పంపించారనమాట. అదర్వైజ్ ఆ ఆర్చ్ గుండా రావాల్సి ఉంటుంది. మనం ఇంటికి ఎక్స్టీరియర్ పెయింట్స్ వేస్తాం కదండి, వర్షం నుంచి కాపాడేలాగా, ఎండ నుంచి కాపాడేలాగా అని. దయూ అంతా బ్యూటిఫుల్ కలర్స్ తోటి, టైల్స్ తోటి డిజైన్ చేశారనమాట. ప్రతి ఇల్లు చాలా డిఫరెంట్గా, చాలా వైబ్రెంట్గా ఉంది. అంతా టైల్స్తోనే డిజైన్ చేశారనమాట. ఈ వాల్ కనిపిస్తుందా? ఈ వాల్ ఎంత దూరం ఉందో అంత దూరం పార్క్ ఉంది. ఆ పార్క్ క్రాస్ అయి వెళ్తే బీచ్ ఉంటుంది. మీరు కార్ ఎక్కడ పార్క్ చేసి వెళ్ళినా ఏదో ఒక బీచ్ తగులుతుంది. ఈ చెట్టు చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో? తాటి చెట్టు అంటండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. మేము ఇప్పుడు దయూ సిటీకి వెళ్తున్నాం అనమాట. దయూ సిటీ వచ్చి ఒక ఐలాండ్. మెయిన్లాండ్ నుంచి బ్రిడ్జ్ దాటితే మనకు దయూ సిటీ వస్తుంది. బ్రిడ్జ్ దాటంగానే ఈ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఒకటి ఉన్నిందనమాట. నాకైతే ఫిష్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. మేము అక్కడి నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ షిప్ చూడడానికి వెళ్ళాం. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ షిప్. అది ఇప్పుడు మ్యూజియంగా మారిపోయిందనమాట. లోపల వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. అక్కడ వాళ్ళ బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, కంట్రోల్ రూమ్స్, వాళ్ళకు వచ్చిన మెడల్స్ అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్ అన్నీ లోపల ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకండి. అక్కడి నుంచి మేము డయూ ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. డయూ ఫోర్ట్ ఒక మ్యాసివ్ స్ట్రక్చర్. అది మీరు డయూలో ఏ మూలకి వెళ్ళినా డయూ ఫోర్ట్ వాల్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. అంత మ్యాసివ్ స్ట్రక్చర్కి ఆ ఫోర్ట్ చుట్టూరు ఇలాగా వాటర్ బాడీ ఉందన్నమాట. మీరు ఫోర్ట్లోకి వెళ్ళాలంటే చిన్న బ్రిడ్జ్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూరు కొంచెం షాపింగ్ ఉండింది. మేమైతే ఈ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కంపారిటివ్లీ మార్కెట్ కన్నా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫోర్ట్ నుంచి మేము లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. లంచ్ చేశాక గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి బయలుదేరాం. దారిలో అంతా బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ చూసారా, రెయిన్బో కలర్స్లో ఉన్నాయి. అలాగే చాలా వైబ్రెంట్ కలర్స్ తోటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదండి, ఫోర్ట్ వాల్ మనకి ఏ పక్కకు పోయినా కనిపిస్తూ ఉంటుందని. మేము గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళిన రూట్ అంతా ఈ ఫోర్ట్ కనిపించింది. కొంచెం దూరం వెళ్ళాక బీచెస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఆ బీచెస్ మనుషులు వెళ్ళే అంతగా లేవు, ఎందుకంటే చాలా రాకీగా, చాలా స్టీప్గా అలా ఉన్నాయన్నమాట. కానీ చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మేము గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ పక్కనే బీచ్ చూసారా ఎంత రాకీగా ఉందో. చాలా పోరస్ రాక్స్ అన్నమాట అవి. అక్కడ దూరంగా కనిపించేది గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్. అలా మెట్లు దిగి కిందకి వెళ్తే ఆ 5 శివలింగాల్ని దర్శించుకోవచ్చు. ఆ రోజైతే చాలా రష్గా ఉండింది. అలా వాటర్ కంటిన్యూస్గా ఆ శివలింగాల్ని అభిషేకం చేస్తూ ఉంటాయట. ఆ గృహలాగా ఉండేదానికి వెళ్ళడానికి మాత్రం భయపడకండి, ఎందుకంటే సీకి అండ్ ఆ టెంపుల్కి మధ్యలో 5 to 6 లేయర్స్ ఆఫ్ బ్యారికేడ్స్ కట్టేసి ఉన్నారు. కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మీరు దర్శించుకోవచ్చు. ఈశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శించుకున్నాక మేము నేరుగా అహ్మదాబాద్ వెళ్ళాం. నైట్ స్టే అక్కడే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఐఐటి గాంధీనగర్లో చదువుతున్న మా బావుని కలిసి రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం. తనతో కొంచెం టైం స్పెండ్ చేశాక మరలా బాంబేకి బయలుదేరాం. ఆ రోజు నైట్ 1 o'clock కల్లా మేము బాంబే చేరుకున్నాం. ఇక్కడితో మా మిషన్ ద్వారకా అకంప్లిష్ అయింది. ద్వారకా, సోమనాథ్, నాగేశ్వర్, దయూ బ్యూటిఫుల్ రోడ్ జర్నీ అండి. మీ గుజరాత్ ట్రిప్లో ఏదైనా మెమరబుల్ మూమెంట్స్ ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.